హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం. అసంబంధాల వాక్యాలలో యేసు ఇశ్రాయేలులను యుగయుగములు ఏలుతాడా? యేసు దావీదు సింహాసనం పైన కూర్చొని దావీదు సింహాసనాన్ని ఏలుతాడా? చూద్దాం. దీనిలోన లోకసువార్త 1వ అధ్యాయం 32వ వచనం, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును, ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ దేవదూత మరియమ్మతో ఏమని చెప్తుందంటే, నీకు ఒక శిశువు పుట్టబోతున్నాడు అంటే యేసు, ఆయన దావీదు సింహాసనాన్ని యుగయుగములు ఏళ్తాడు, ఇశ్రాయేలును ఏళ్తాడని చెప్తున్నాడు. మరి ఈ విషయం గురించి యేసు ఏమని చెప్తున్నాడో చూద్దాం. లోకసువార్త 18వ అధ్యాయం 36వ వచనంలోన, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైంది అనెను. అంటే యేసు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని అంటున్నాడు. దావీదు ఎక్కడ పాలించినాడు? పరలోకంలోన. దేవదూత చెప్పినట్ల దావీదు సింహాసనాన్ని ఇస్తానంటే దావీదు సింహాసనం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. ఆయన భూలోకం ప్రజల్ని పాలించినాడు. యేసు చూస్తావా, నా రాజ్యము పరలోకం రాజ్యము అని చెప్తున్నాడు. మరి దీని గురించి ఇంకో విషయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన అంటే యేసు, ఆయన తన స్వకీయ జనముల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయ జనములు ఆయన అంగీకరింపబడలేదు. యేసు ఈ భూమిపైకి వచ్చినాడు. ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ఆయన స్వకీయ జనములంట, అంటే ఇశ్రాయేలులు, వాళ్ళే పోరా నువ్వు మాకొద్దని చీకొట్టినారు అని స్వయంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి దేవదూత వచ్చేమో యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతారని చెప్తే, యేసు చూస్తావా నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటే, అసలు ఆ స్వకీయ జనములే నువ్వు మాకు వద్దు పోరానంటే అసలుకి ఇది ఎట్లా పొందుబాటు అవుతుంది? అంతా అసంబంధాల వాక్యాలు, సంబంధం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాడు రాసుకున్నది తప్పనిస్తే ఇందులో ఎలాంటి నిజం లేదన్నది మనకి స్పష్టంగా తేలిపోతుంది. దేవదూత చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలులని ఏలాల యేసు. ఎక్కడ ఏలాల? దావీదు సింహాసనం ఎక్కడుందంటే ఈ భూప్రపంచం మీద ఉంది. ఈ భూప్రపంచం మీద యేసు ఎప్పుడైనా రాజు పాలించినాడా? దొంగలకు వేసే సిల్వర్ వేయించుకున్నాడు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.